అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు వీడియోలో నేను మాఘమాసంలో మనకి రథసప్తమి ఎప్పుడు వచ్చింది, స్నాన సమయం ఏంటి, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఎప్పుడు సమర్పించాలి, ఆ సప్తమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఆ రోజు మనం చేయవలసిన పూజా విధానం ఏంటి అని కూడా ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రథసప్తమి హిందూ మతంలో అచల సప్తమి లేదా రథసప్తమికి అనేది ఎంతో ప్రాముఖ్యత ఉందండి. దీన్ని రథ ఆరోగ్య సప్తమి అని కూడా అంటూ ఉంటారు. మనం జీవితంలో ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే అదంతా నిరుపయోగమే అవుతుంది. అలాంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడి మన ఆరోగ్యంగా కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అంటే ఈ మాఘమాసంలో తప్పనిసరిగా సూర్యనారాయణమూర్తిని రథసప్తమి రోజు పూజించవలసింది అని చెప్పి మన పురాణాలు అయితే తెలియజేస్తున్నాయి. అలాంటి పవిత్రమైన రోజుని సూర్య భగవానుడికి మనం చిన్న చిన్న విషయాలు పాటిస్తే చాలా మంచిదండి. ప్రతి మాసంలో వచ్చే సప్తమి కన్నా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అచల సప్తమి రథ సప్తమి రోజున సూర్యదేవుడికి ప్రత్యేక పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ రోజు సూర్యనారాయణని పూజించడం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయని మనకి చాలామంది నమ్ముతున్న విషయం. అయితే పురాణాల ప్రకారం రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం వల్ల ఆదాయం పెరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. ఈ సందర్భంగా రథసప్తమి శుభ సమయం ఏంటి, ప్రాముఖ్యత ఏంటో కూడా మనం తెలుసుకుందాం. మనకి ఈ రథసప్తమి మాఘమాసం శుక్లపక్షం 16 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజు వచ్చిందండి. ఈ సప్తమి తిథి మనకి ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 15 ఫిబ్రవరి గురువారం ఉదయం 10 గంటల 12 నిమిషాలకు ప్రారంభమై 16 ఫిబ్రవరి శుక్రవారం ఉదయం 8 గంటల 55 నిమిషాలకు ముగుస్తుంది. 15వ తేదీన అశ్విని నక్షత్రం, అలాగే 16వ తేదీన భరణి నక్షత్రం. ఈ రథసప్తమి నాడు మనం స్నానం చేయవలసిన ముహూర్తం ఏంటంటే ఉదయం 5 గంటల 19 నిమిషాలండి నుండి 7 గంటల 3 నిమిషాల వరకు మనం స్నానం చేయొచ్చు. ఇక పూజ ఎప్పుడు చేసుకుంటే మంచిది అంటే 8 గంటల 55 నిమిషాల లోపల మనం సూర్యుడికి అనేది పాలు పొంగించి పూజ చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే సూర్యుడికి అర్ఘ్యదానం సూర్యోదయ సమయం ఎప్పుడు అంటే 6 గంటల 59 నిమిషాలు. ఈ సమయాల్లో మనం పూజ చేసుకుంటే మనకి అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితిదేవి దంపతులకు ఆదిత్యుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజే ఈ రథసప్తమి. ఈ పవిత్రమైన రోజున మనం నదీ స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తలపై 7 జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంలో వచ్చే తిథిని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి మనం 2024 మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి అంటే ఫిబ్రవరి 16 శుక్రవారం మనం రథసప్తమి అనేది జరుపుకుంటాం. రథసప్తమి రోజున స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్య భగవాన్ ఫోటో నుంచి ఆ చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి నువ్వులు బెల్లం కలిపి సూర్య భగవాన్ని పూజించాలి. కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల అలాగే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే పరమాణం చేసి ఆ రోజు తప్పనిసరిగా స్వామికి నివేదించాలి. పద్మపురాణం ప్రకారం సూర్యోదయ సమయంలో సూర్య భగవాన్ని మనం ఈ విధంగా పూజ చేస్తే మన కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అదండి రథసప్తమి యొక్క పూర్తి విశేషాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా.